డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఈరోజు తెలంగాణ స్టూడెంట్స్ కోసం కొన్ని అప్డేట్స్ని తీసుకురావటం జరిగింది. అందులో అతి ముఖ్యమైన అప్డేట్స్ని మనం చూద్దాం. బీఎస్సీ నర్సింగ్ వెబ్ ఆప్షన్స్ కోసం నోటిఫికేషన్ తీసుకువచ్చింది. బీఎస్సీ నర్సింగ్ 4 years డిప్లొమా కోర్స్కి వెబ్ ఆప్షన్స్ని ఫస్ట్ ఫేజ్ కోసం అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈరోజు 3/11/25 సాయంకాలం 5 గంటల నుండి 6వ తారీఖు మధ్యాహ్నం 1 గంట వరకు వెబ్ ఆప్షన్స్ని అప్లై చేసుకోవచ్చు, వెబ్ ఆప్షన్స్ని ఇచ్చుకోవచ్చు. దానికోసం tsparamed.tschhe.in అనేటటువంటి ఈ సైట్లో లాగిన్ కావాలి. లాగిన్ అయ్యి మీ వెబ్ ఆప్షన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ట్యూషన్ ఫీ అనేది గవర్నమెంట్ ఇస్తుందని చెప్పేశాడు. యూనివర్సిటీ ఫీజు మాత్రం 6,000 రూపాయలు ఉంటుంది, దాన్ని మాత్రం ప్రకటించారు. మనం దీనికి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ని చూద్దాం. సీట్ మ్యాట్రిక్స్ చూడండి. బీఎస్సీ నర్సింగ్ ఫిమేల్ సీట్ మ్యాట్రిక్స్ ఇది. ఫిమేల్ సీట్ మ్యాట్రిక్స్లో చాలా కోర్సులకి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్లు వస్తున్నాయి అనేది మీరు డౌన్లోడ్ చేసి చూసుకోండి. ఏ కోర్స్కి ఏ క్యాస్ట్లో ఎన్ని సీట్లు ఉన్నాయో మీరే అబ్జర్వ్ చేసుకోండి. బీఎస్సీ నర్సింగ్ మేల్ క్యాండిడేట్ సీట్ మ్యాట్రిక్స్ ఇది. మేల్ క్యాండిడేట్స్కి ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయనేది క్లియర్గా ఇవ్వటం జరిగింది, మీరే పరిశీలించండి. మరో నోటిఫికేషన్ ఇచ్చాడు. ఆ నోటిఫికేషనే పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్. దీనికి కూడా ఈరోజు సాయంకాలం 5 గంటల నుండి 6వ తారీఖు మధ్యాహ్నం 1 గంట వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటానికి టైం ఇవ్వటం జరిగింది. ఈ సైట్లో లాగిన్ అవ్వాలి. tsparamed.tschhe.in అనే ఈ సైట్లో లాగిన్ కావాలి. సీట్ అలాట్ అయినటువంటి వారు 6,000 రూపాయలు ఫీజుని పే చేసి వారి యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మిగతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కామన్గానే ఉంటాయి. ఈ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కూడా సీట్ మ్యాట్రిక్స్ ఇవ్వటం జరిగింది. దీనికి మేల్ క్యాండిడేట్ సీట్ మ్యాట్రిక్స్, ఫిమేల్ క్యాండిడేట్ సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఆ సీట్ మ్యాట్రిక్స్ని మీరు డౌన్లోడ్ చేసుకుని పరిశీలించండి. తర్వాత బిహెచ్ఎంఎస్ ఆల్ ఇండియా కోటా ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ఈ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ రేపు సాయంత్రం అంటే 4వ తారీఖు సాయంత్రం 3 గంటలకు ప్రిన్సిపల్స్కి డైరెక్ట్గా మీరు వెళ్ళి మీ యొక్క ఫ్రీ ఎగ్జిట్ అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. మీరు ఫ్రీ ఎగ్జిట్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన వెంటనే మీ యొక్క సర్టిఫికెట్స్, మీరు ఇంతవరకు కట్టిన ఫీజుని మీకు ఇచ్చివేస్తారు. కేఎన్ఆర్ యూహెచ్ఎస్ మరో అప్డేటు విడుదల చేసింది. అదేమిటంటే ఆయుష్ కోటాలో ఎవరైతే కాంపిటెంట్ అథారిటీ కోటాలో సీటు పొందారో వారికి కూడా ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా 4వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలలోపు కాలేజీకి వెళ్ళి వారి యొక్క ఫ్రీ ఎగ్జిట్ రిక్వెస్టింగ్ లెటర్ని సబ్మిట్ చేయాలి. ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించినటువంటి మరికొన్ని నోటీసులు రావటం జరిగింది. మేనేజ్మెంట్ కోటా మాపప్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ని ఎక్సర్సైజ్ చేసుకోమని నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవటానికి ఈరోజు 3వ తారీఖు మధ్యాహ్నం 1 గంట నుండి రేపు 4వ తారీఖు మధ్యాహ్నం 1 గంట వరకు టైం ఇచ్చింది. అందరు అభ్యర్థులు మేనేజ్మెంట్ సీటు పొందినటువంటి, అప్గ్రేడేషన్ కావాలనుకున్నటువంటి వారు అలాగే వెబ్ ఆప్షన్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇవ్వబడింది. మాపప్ రౌండ్కి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది మనకి లిస్ట్ ఇవ్వటం జరిగింది. ఈ లిస్ట్లో చూడండి, ఏ కాలేజీలో బి కేటగిరీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ఆర్ఐ కోటాలో ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది మొత్తం 27 కాలేజీ లిస్ట్ ఇచ్చాడు. మీరు ఈ లిస్టుని పరిశీలించండి. దీని ప్రాప్తికి మీకు ఏ కాలేజీలో సీటు ఆశిస్తున్నారో ఆ కాలేజీలో మీరు వెబ్ ఆప్షన్స్ని ప్రిఫర్ చేసుకోండి. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఈరోజు కొన్ని అప్డేట్స్ని ఇవ్వటం జరిగింది.
ఈ అప్డేట్స్ ఏమిటంటే ఎండిఎంఎస్ రివైజ్డ్ సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, అలాగే ఏయూ రీజన్ యొక్క రివైజ్డ్ సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు, అలాగే ఎండిఎంఎస్ రీజన్ వైజ్ సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఇంకా పీజీ మెడికల్ కన్వీనర్ కోటా నోటిఫికేషన్ ఫర్ ఎగ్జామినేషన్ పర్సన్ రిజిస్టర్డ్ అండర్ పీడబ్ల్యూడి, అంటే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ యొక్క ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ కూడా ఈరోజు ఇవ్వటం జరిగింది. ఇవి ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మీకు ఈ అప్డేట్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.